బ్యాక్ టు న్యూస్. అమరావతిలో గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. అనంతరం మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పేద గిరిజనుల తాలూకా భూములు అవింతకు పూర్వం ప్రభుత్వం వాళ్ళకి కాఫీ సాగు చేసుకోమని ఇచ్చినటువంటి భూములు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14-15 ఆ ఇయర్లో కాఫీ సాగు చేసుకోవడానికి 1,25,000 ఎకరాలు 1,30,000 మంది జనాలకి ఇచ్చినటువంటి భూమిదంతా. ఆ భూమిలో పూర్తిగా అందరూ కూడా కాఫీ పండించుకొని, అలాగే కాఫీతో పాటు పెప్పర్ కానీ, అలాగే అల్లం కానీ, అలాగే పసుపు కానీ, జింజరు, ఇలా టర్మరిక్ ఇవన్నీ కూడా, అలాగే చింతపండు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకొని పండించుకునే పంటలు గిరిజనులు జీవనోపాధి చేసేవాళ్ళు. అలాగే వాటిని జీసీసీకి పంపించేవాళ్ళు. గత 5 ఏళ్లుగా మనకి పూర్తిగా ఐటీడీఎల్ నిర్వీర్యమైపోయాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఎటువంటి 16 రకాల మనకి లబ్ధిదారులకు అందించే స్కీములన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. దానివల్ల ఏంటంటే ఎవరికి లబ్ధిదారులకు మనం డబ్బులు ఇచ్చే పరిస్థితి కానీ, ఒక స్కీమ్ ఇచ్చే పరిస్థితి కానీ లేకుండా పోయింది. ఆ టైంలో ఎవరికి మొక్కలు ఇవ్వటం కానీ, లేదా స్ప్రింక్లర్స్ కానీ, లేదా 90% సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు కానీ ఇచ్చే పరిస్థితి ముందు ఉండేది. గత 5 సంవత్సరాలు లేకపోవడం వల్ల గిరిజనులు ప్రలోభాలకు లోబడి కొంతమంది పెత్తందారులు వాళ్ళకి కావాలి అని గిరిజనుల్ని కొంచెం, ఇప్పుడు ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ప్యాకెట్లు ఇవ్వడం కానీ, లేదా అక్కడ పండించడం కానీ, రవాణాకు సరిపోయినటువంటి వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తే ఎవరికి అందించడం కానీ, ఇలా చేసి పేద గిరిజనులందరూ కూడా ఈరోజు జైలుల్లో, అలాగే వాళ్ళు ఖైదీలుగా ఉండే పరిస్థితి ఈరోజు ఉందండి. అలాగే నేనేంటంటే అందరి గిరిజనులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అపీల్ చేస్తున్నాను. మీరు ఎవరెవరైతే ఇంతకు పూర్వం ఏ విధంగా అయితే కాఫీ తోటలు పండించుకోనో, పెప్పర్ పండించుకోనో, మిగిలిన ఆ ఏరియాలో ఉన్నటువంటి భూములకు ఏ రకాలుగా పండించుకునే వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే చేయండి. దయచేసి ఎవరు కూడా గంజాయి పండించొద్దు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో మీరు కేవలం బ్రతకడానికి, మీ జీవనోపాధికి మాత్రమే ఇచ్చాం. కానీ ఈరోజు మీరు మళ్ళీ గంజాయిలు పండిస్తే, ప్రభుత్వం ఇచ్చే భూముల్లో మీరు పండిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ భూముల్లో మీకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు పండించి మీరు అమ్మడం లేదని సంగతి అందరికీ తెలుసు. ఎవరెవరైతే బిగ్ షాట్స్ ఉన్నారో వాళ్ళ మధ్యకి రావట్లేదు. మీరే అనవసరంగా మనం దొరికిపోతున్నాం. గిరిజనులుగా ఈరోజు చదువుకోవాల్సినటువంటి చిన్న చిన్న పిల్లలు ఎక్కడైతే ఉన్నారో ఆ పిల్లలు చదువుకోకుండా డ్రాప్ అవుట్స్ అయ్యి ఇలాంటి ఉచ్చుల్లో దిగిపోతున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మేము ఇక్కడి నుంచి అపీల్ చేస్తున్నాం, మీరందరూ కూడా ఈ గంజాయి పండించడం మానేయండి. గంజాయి ప్యాకెట్స్ రవాణా చేయడం కానీ, రవాణా చేసిన వాళ్ళకి సహాయం చేయడం కానీ దయచేసి చేయకండి. ఎందుకంటే మీరు బలైపోతున్నారు. మనం మళ్ళీ ఇంతకు పూర్వంలానే ఐటీడీ ద్వారా అన్ని సబ్సిడీలతో మీకు కావలసినటువంటి విత్తనాలు కానీ, ఎరువులు కానీ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే మన పిల్లల్ని ఇంతవరకు 10th క్లాస్ వరకు ఎలా చదివించుకునేవాళ్ళు, అలాగే మీకు 10th నుంచి 11th 12th దాకా అక్కడే ఇంటర్మీడియట్ కూడా ఏర్పాటు చేసి పిల్లల్ని చదివించుకుంటాం. 12th తర్వాత మీకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో ప్రావీణ్యం ఇప్పించి ఆ తర్వాత అక్కడే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. కాబట్టి